దేవాతి దేవునికి మొట్టమొదటిగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘ కాపులైన నామల పాస్టర్ గారికి, అలాగే సంఘ పెద్దలకి, సంఘమంతరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏం వారమండి? ఏ రోజు? వినిపించట్లేదు. ఎందుకు బట్టి మనం అందరం కూడి ఉన్నాం? గుడ్ ఫ్రైడే, ఓకేనా? మంచి శుక్రవారం, దేవుడు సిలువ వేశారు కదా. మరి మంచి శుక్రవారం ఎలా అయిందండి చెప్పగలరు కొంచెం? అంటే దేవుడు మనల్ని రక్షించిన నిమిత్తమున అతని మరణము చెందారు కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడేగా నియమింపబడింది. ఓకే, మనం మాటలోకి వచ్చేద్దాం. మరి సంసం చదివిన మాట, సిలువలో యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసు యోహానికి అలాగే మరియకి చెప్తున్న మాట. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన జాలువాలిన అందమైన మాట, ప్రేమ మాట, అనేకులకు చెలింపజేసిన మాట ఏంటంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దాని వెనుక చాలా హిస్టరీ ఉందండి. మరి అదేంటో తెలుసుకుందాం. యోహాను సువార్త 19:26 మనం చూసుకున్నట్లయితే, యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూసెను. అయితే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడబడి రక్తాన్ని చిందించి తన ఎంతో దుఃఖంలో, బాధలో, అంత శ్రమలో కూడా తన తల్లి అయిన మరియను ఎదురుగా కిందకి చూసి తన తల్లిని చూసి చాలా వేదన చెందుతున్నారండి. అయితే మనం ఇందులో తెలియజేస్తుంది ఏమంటే, యోహాను శిష్యుల్లో మొదటిగా తప్పిపోయాడు, కానీ దేవుని యొద్దకు మళ్ళీ తిరిగి వచ్చాడు. చావునైనా చేస్తాను కానీ నేను ప్రభుతోనే ఉంటానని చెప్పేసి దేవుని యొద్దకు వచ్చారు. తల్లి అయిన మరియ, యోహాను కూడా దేవుని ఎదుట నిలువబడ్డారు. అయితే ఏ తల్లికైనా సరే తన కొడుకు చనిపోతున్నాడు అని అంటే ఎంత బాధ అండి, ఎంత ఆవేదన, ఎంత మనోదుఖము, అవును కదండి. మనకు ఇప్పుడు హిస్టరీ అన్నాను కదా నేను. అసలు మనము యేసయ్య గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు తన కుటుంబ పరిస్థితి ఏమిటి. యేసు ప్రభువు మరియా యోసేపే మనకు తెలుసు, కానీ మిగతాది ఏమి కూడా మేబీ కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. తన కుటుంబ పరిస్థితి ఏంటి? యేసు ప్రభువు ఒక్కరే, మరి పిల్లలు కాదు. అలా యోసేపుకి మరియమ్మకి శారీరక సంబంధం వలన పిల్లలు పుట్టి ఉన్నారు. అయినా సరే దేవుడు యోహానికి ఎందుకు చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి అని, అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానికి ఎందుకు చెప్తున్నాడు? ఏం తనకి ఇల్లు లేదా, వాకిలు లేదా, పిల్లలు లేదా? మరి యోహానికి ఎందుకు దేవుడు చెప్తున్నాడు? కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన విషయమే కదా. అయితే వాళ్ళందరూ కూడా యేసయ్యకి అన్నదమ్ములు ఉన్నారండి, కానీ అన్నదమ్ములకి యేసయ్య అంటే ఇష్టం లేదు, మెయిన్గా ఇష్టం లేదు. దేవుని యొక్క కుటుంబ పరిస్థితి మనం తెలుసుకోవాలంటే రోమా ప్రభుత్వం, ఇందాక జాన్ బాబు గారు చెప్పారు రోమా ప్రభుత్వం గురించి. రోమా ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని సిలువ వేసి చంపారు అంటే ఆ రోజుల్లో చాలా ఘోరమైన అవమానంగా భావించేవారు. ఎందుకు అలా చేస్తారు అంటే, ఒకటి క్రూరమైన కార్యాలు చేసి ఉండాలి, లేదా దేశద్రోహం అనేది చేసి ఉండాలి. కానీ దేవుడు క్రూరమైన కార్యాలు చేయలేదు, దేశద్రోహం చేయలేదు. కానీ దేవుడు ఎందుకు సిలువ వేశారండి? దేవుడు సువార్తను ప్రకటించాడు, రాజ్యం యొక్క సువార్తను ప్రకటించాడు. వాళ్ళ యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుణ్ణి దేవదూషణ చేసి సిలువ వేయించారు. కానీ అక్కడ సిలువ వేసినప్పుడు కూడా పిలాతు అడుగుతున్నాడు, ఇద్దరు ఉన్నారు, బరబ్బా, ప్రభువు. వాళ్ళు ఇద్దరు ఉంటుండగా పిలాతు అడుగుతున్నాడు, వీళ్ళిద్దరు ఎవరిని సిలువ వేయాలంటే ప్రజలందరూ కూడా మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి, ప్రభువుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తారు. ఆ కేకలు గెలిచేయంట అందరూ వ్యతిరేకమైపోయారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. ఈ రోజుల్లో మన క్రైస్తవ్యానికి వచ్చిన చిచ్చేటంటే మనకు నిజాలు తెలిసిన కూడా మనము మాట్లాడము. ఎందుకంటే భయం, ఎక్కడ యూట్యూబ్ లో ట్రోల్ చేసేస్తారో, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేసేస్తారో అనే భయం. క్రైస్తవ్యానికి, క్రైస్తవ సమాజానికి నిజం మనం మాట్లాడినా అది వ్యతిరేకంగానే చూపిస్తున్నారు జనాలు, అవునా? అలాగే ప్రకటన గ్రంథం 3:1 మనం చూసుకున్నట్లయితే, జీవించుచున్న మన పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడివే. మనం సత్యం మాట్లాడకుండా, నిజం మాట్లాడకుండా మనం ఎంత బ్రతికితే ఎందుకండి, అవునా? మనం ఎంత బ్రతికితే ఎందుకండి? దేవుని యందు మనము సత్యం కలిగి జీవించాలి. మనం జీవించుచున్న పేరు మాత్రమే ఉండకూడదు. మనం దేవుని యందు జీవించాము అని అంటే దానికి ఒక అర్థం ఉండాలి. అయితే దేవుడు ఏం చెప్పాడు? గలతీ రాసిన పత్రిక 1:10, అలాగే అపొస్తలుల రాసిన పత్రిక 4:10 చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటారంటే, పౌలు మనుషుల మెప్పు కోసం కాదు కానీ నువ్వు దేవుని మెప్పు కోసము బతకాలి, ఓకేనా? వాళ్ళ తమ్ముళ్ళు కూడా దేవుణ్ణి ఇష్టపడలేదు, ప్రేమ చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యోసేపు ఉన్నారు, అవునా? అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారు? గుండెలో పడేసి 30 వెండి నాణ్యములకి ఆమెశారు అన్నదమ్ములు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజుల్లో అన్నదమ్ములు ఎలా ఉన్నారు మనకి? అసలు ఇప్పుడున్న బంధాలు చాలా క్షణికమైనవి, విషపూరకమైనవి, స్వార్థమైనవి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలే లేనట్లుగా బ్రతుకుతున్నారు. అసలు ఈ ప్రేమలకి అన్నిటికీ చాలా దూరంగా క్షీణించిపోతున్నారు. మత్తయి సువార్త 24:12
చల్లారిపోయింది. అవునా? ఇప్పుడు అక్రమం విస్తరించేస్తుంది ఎక్కువ, మనలో ప్రేమ ఇంకెక్కడ ఉంటుందండి? మరి మనం ప్రేమ కలిగి జీవించాలంటే ఫస్ట్